నెల్లూరు బారాషాహి దర్గాలో ఎంతో అట్టహాసంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రొట్టెల పండుగకు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీసుల నిఘా నీడలో రొట్టెల పండుగ వైభవంగా జరుగుతుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్వర్ణాల చెరువు ఘాట్ దర్గాతో పాటు పరిసరాల్లో భద్రతా బలగాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టం చేస్తూ అడుగడుగునా రక్షణ కల్పించేలా ఎస్పీ చర్యలు చేపట్టారు. దర్గా పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఆదివారం ఎంత్రీతో మాట్లాడారు. భద్రతా చర్యల వివరాలను తెలియజేశారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఎస్పీ వెంట ఏఎస్పీ హిమవతి, డీఎస్పీ, ఎస్పీలు ఉన్నారు. 2023 సంవత్సరం మనకి ప్రతిష్టాత్మకమైనటువంటి రొట్టెల పండుగ సందర్భంగా పోలీస్ తరపు నుంచి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ట్రాఫిక్ కానీ వాళ్ళ పార్కింగ్ కానీ అన్నీ ఏవేవైతే పోలీస్ పరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవడం జరిగింది. దీనికోసం సుమారుగా 2500 మంది పోలీసుని డిప్లాయ్ చేయడం జరిగింది. మరియు ఒక 60 కెమెరాలతో కంటిన్యూస్గా మానిటర్ చేసి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఎక్కడెక్కడైతే ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో అక్కడి నుంచి ఫోర్స్ మొబిలైజ్ చేయడం, వాళ్ళని ఆ ప్రెషర్ పాయింట్స్ తగ్గించడం కూడా డైనమిక్గా తీసుకోవడం జరుగుతుంది. భక్తులు కూడా విజ్ఞప్తి ఏంటంటే అందరికీ ఏదైనా సమస్య ఏదైనా వచ్చినప్పుడు పోలీస్ దృష్టికి, మీ దగ్గరలో ఉన్న పోలీస్ దృష్టికి తీసుకురామని మేము కోరుకుంటున్నాం.